అవన్నీ నీకు తెలియంది కాదు. మళ్ళీ ఒకసారి వాళ్ళ జాతకాలు అవి చూపించి ముహూర్త బలం ఉన్నప్పుడు కార్యాన్ని జరిపిద్దాం. అలాగే అన్నయ్య గారు. ఏదో నా కూతురు జీవితం ఏమైపోతుందో నన్ను ఆదుర్దాలో కొంచెం ఆవేశపడ్డాను. నా మాటలకి మీరేమైనా బాధపడితే నన్ను క్షమించండి అన్నయ్య గారు. తప్పు అందరి వైపు ఉందమ్మా. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. అమ్మా విష్ణు, ఈ గొడవలేవి మనసులో పెట్టుకోకుండా వాడితో సంతోషంగా ఉండమ్మా. అలాగే మావయ్య గారు. ఒరేయ్, నువ్వు కూడా. సరే నాన్న. మావయ్య గారు, రానగండం అనే అపోహ తొలగించాలని నేను పూజారి గారిని తీసుకొచ్చాను. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నువ్వు ఆయన్ని తీసుకురాబట్టే అందరికీ జరిగిన పొరపాటేంటో తెలిసింది. ఆ పొరపాటుని సరిదిద్దుకొని వాళ్ళ ప్రేమకు న్యాయం చేద్దాం. అన్నయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఆ ముహూర్తం ఏదో త్వరగా పెట్టించండి. అలాగేనమ్మా. క్షమించు విష్ణు. అయ్యో, మిమ్మల్ని నేను క్షమించడం ఏంటండి? నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో అర్థం కాక నీ మీద చిరాకు పడ్డాను. నువ్వు నన్ను కావాలనే దూరం పెడుతున్నావేమో అని భయపడి నిన్ను అర్థం చేసుకోకుండా కోపంగా వెళ్ళిపోయాను. కానీ నన్ను ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఎందుకు దగ్గరకు రావట్లేదోనని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాను. ఇందులో మీ తప్పేం లేదండి. నేనే ఆ ప్రాణగండం విషయం మీ దగ్గర దాచి మిమ్మల్ని దూరం పెట్టాను. ఎప్పటినుంచో అడుగుతున్నారు ఏమైందో చెప్పు అని. అయినా సరే నేను నిజాన్ని బయట పెట్టలేదు. ఒక విధంగా నా అమాయకత్వం వల్లే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ నిజం ఇప్పటికీ బయటపడకపోయి ఉంటే మన మధ్య ఖచ్చితంగా ఏదో గొడవ జరిగేది. అవునండి, నేను ప్రతిరోజు మీరు నన్ను అపార్థం చేసుకుని దూరం అయిపోతారని చాలా భయపడ్డాను. మీరు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నరకం అనుభవించాను. మీరు బాధపడిన ప్రతిసారి నేను బాధతో కుమిలిపోయాను. నాకు చాలా బాధ అనిపించింది విష్ణు. నువ్వు నన్ను దూరం పెడుతున్నందుకు కాదు, ఆ దూరం పెట్టడానికి ఏవేవో అర్థం లేనివి చెప్పినందుకు. మన మధ్య ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకూడదండి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు మన మధ్య రానివ్వకు. నేను మీ దగ్గర ఏమీ దాచను. ఏ విషయమైనా సరే మీతో చెప్పిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానండి. సరే, ఇప్పటి వరకు జరిగింది మర్చిపోదాం. అలాగేనండి. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. నీ ఇంట్లో నీ వాళ్ళ సంతోషంగా ఉండటం కూడా నీకిష్టం లేదు. నువ్వే మనిషివి, నీదేం బతుకు. మెతుకు లేకపోతే బతుకు లేదనుకునే నువ్వు
బతుకుల గురించి మాట్లాడద్దు. నీ కన్న కొడుకు సంసారాన్ని నాశనం చేయాలని చూసావు. వాళ్ళ శోభనం జరగకుండా కుట్రలు చేశావు. అదే ఎదుటి వాళ్ళని చులకన చేసి మాటలు అనడానికి, వాళ్ళని అవమానించడానికి అయితే బాగా నోరొస్తుంది. వాళ్ళ శోభనాన్ని ఏం చేసినా మనం ఆపలేం మేడం. అసలు ఆ పూజారి నిజం చెప్పలేదు కాబట్టి ఆ పూజారి చేత అలా చెప్పించింది మీరే అని ఎవరికీ తెలియలేదు. త్రిటిలో పెద్ద ప్రమాదమే తప్పింది మేడం. మీరే అలా చెప్పించారని అందరికీ తెలుసుంటే ఏమయ్యేదో ఏంటో. నా గురించి బాగా తెలిసిన పూజారి నిజం ఎలా చెప్తాడు శిఖరా? ఒకవేళ నిజం చెప్తే ఏమవుతుందో అతనికి బాగా తెలుసు. కానీ మేడం, మా పెద్దమ్మ మీతో అంత ఘోరంగా ఎలా మాట్లాడింది? వాళ్ళంతా వాళ్ళ బ్రతుకులంతా మేడం. మీ ఇంటికొచ్చి మీ ముందు రంకిలేస్తూ మీకు కనీసం గౌరవం ఇవ్వకుండా అలా ఎలా మాట్లాడుతుంది మేడం? ఆ కృష్ణ కూడా ఎంత రెచ్చిపోయింది. ఆ టైంలో నిజం బయటపడుంటే ఆ కృష్ణ మా పెద్దమ్మ అందరి ముందు మీ పరువు తీసేసేవాళ్ళేమో మేడం. శిఖరా, కొండని ఢీ కొట్టాలంటే మేకల బలం ఏం సరిపోతుంది? ఏదో నా మాటకి మాట సమాధానం చెప్తే నా స్థాయి వాళ్లతో పెట్టుకుని వాళ్ళు నిలుస్తారా? ఆ రాణెమ్మకి కోపం వచ్చింది కూతురి సంతోషాన్ని నేను ఆపుతున్నందుకే కదా. అదే శోభనాన్ని ఇకపైన కూడా ఆపుతాను. ఏదో వాళ్ళు పూలు పళ్ళు తెచ్చినంత మాత్రాన నా ఇంట్లో ఆ విష్ణుకి శోభనం జరిగిపోతుందా? నేను జరగనిస్తానా? మేడం, నేను మీకు ఆ కృష్ణ ఇక్కడికి వచ్చిన రోజు చెప్పాను, అది ఇక్కడే ఉంటే మన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవని. నాకు తెలిసి ఆ కృష్ణ మీ ప్లాన్ని కనిపెట్టేసి ఉంటుంది మేడం. మేడం, ఇక్కడున్నారా? ఇందకటి వరకు బాగా టెన్షన్ పడ్డారని ఇక్కడికొచ్చి రిలాక్స్ అవుతున్నారా? నేనెందుకు టెన్షన్ పడతాను? ఆ పూజారి గారు ఇంట్లోకి రాగానే మీ కళ్ళల్లో కంగారుని, గొంతులో తడబాటుని, ఒంట్లో వణుకుని నేను క్లియర్గా చూశాను తారాగారు. నీ కళ్ళకేదో ప్రాబ్లం వచ్చిందనుకుంటా. వెళ్ళి మంచి ఐ స్పెషలిస్ట్ దగ్గర చెకప్ చేయించుకో. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ భలే ఉంటుంది తారాగారు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? చాలా తక్కువే మాట్లాడుతున్నాను తారాగారు. ఆ పూజారి నిజం చెప్పి ఉంటే నేను ఎక్కువగా మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చూసేవాళ్ళు. పూజారి ఏం నిజం చెప్తాడు? సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మీరు చేసిన తప్పుని భలే కవర్ చేసుకుంటున్నారు. నేను తప్పు చేయడమేంటి? తప్పు చేసింది పూజారి. వేరే ఎవరి జాతకమో చూసి తప్పుగా జాతకం చెప్పింది అతను, నేను కాదు. అలా ఆయన చెప్పబట్టే కదా మీరు తప్పించుకున్నారు. మేడంకి తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? శిఖరా, నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏం జరిగిందో, ఆ పూజారి దాచిన నిజమేంటో నాకు పూర్తిగా తెలుసు. ఆ పూజారి గారికి ప్రాణగండం అనే కాన్సెప్ట్ ఎవరు చెప్పమన్నారో, మా అక్కని శ్రీకాంత్ని కలవనివ్వకుండా చేసి వాళ్ళ మధ్యలో గొడవలు సృష్టించి వాళ్ళని వేరు చేయాలని కుట్రలు చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసినా నేను కామ్గా ఉన్నానని అలసుగా తీసుకొని మరోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే నేను చేయాల్సింది చేస్తాను. ఆ తర్వాత మీ పరువు ప్రతిష్టలే పోతాయి. కామ్గా నీ మాటలు వింటున్నానని ఎగిరెగిరి పడుతున్నావా? తారాగారు, మీరు తప్పు చేయకపోతే కామ్గా ఎందుకుంటారు? హేయ్, నా కోపం తెప్పించుకో. దాంతో నాకెలాంటి సంబంధం లేదు. సరే తారాగారు, అలాగే అనుకుంటా. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా నేను వాటిని ఛేదించి మా అక్కకి శ్రీకాంత్కి శోభనం జరిపిస్తాను. మీ కళ్ళ ముందే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేస్తాను.
పొద్దున్నుంచి ఇంట్లో పనులతో రాధా గారి రూమ్ని అస్సలు క్లీన్ చేయలేదు. రూమ్ క్లీన్గా లేకపోతే ఆయన ఇరిటేట్ అయిపోతారు. రాధా గారు ఏరి బయట ఏమైనా ఉన్నారా? ఐ లవ్ యూ రాధా గారు, లవ్ యూ రాధా గారు, లవ్ యూ రాధా గారు. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఇదే నిజమైన ప్రేమేమో. కృష్ణ, రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ సో 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 మచ్. రాధా గారు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే నన్ను ప్రేమిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే నన్ను ప్రేమించే వాళ్ళే అయితే అలా ఎందుకు బిహేవ్ చేస్తారు అనిపిస్తుంది. ఏంటో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒక రకంగా ఈ ఆలోచనలతో నా బుర్ర పాడైపోతుంది. రాధా గారు ఇక్కడే ఉన్నారా? ఏం నువ్వు ఇక్కడ ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఏయ్! పని పాట ఏం లేకుండా రాలేదండి. క్లీనింగ్ చేయడానికి వచ్చాను. ఈ టైంలో క్లీనింగ్ ఏంటి? మీది లంక్ అంత కొంప. అన్ని పనులు చేసి అందరికీ అన్ని చూసుకునేసరికి ఈ టైం అయింది. అయితే మాత్రం కనీసం నా రూమ్లోకి వచ్చే ముందు అడిగి రావాలనే కామన్ సెన్స్ కూడా లేదా? ఇదేమైనా మీ ఆఫీస్లో క్యాబినా? మే కమిన్ అని అడిగి రావడానికి? నా రూమ్లోకి ఇలా ఎవరు పడితే వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. అయితే రేపటి నుంచి మీ రూమ్ క్లీన్ చేయొద్దా? క్లీన్ చెయ్యి, బట్ నా పర్మిషన్ తీసుకుని క్లీన్ చెయ్యి. నేనేదో పని మనిషిలా మాట్లాడుతున్నారేంటి? నేను మీ పని మనిషిని కాదు, మీ మరదల్ని. అలానే చూడండి బావగారు. అలా పిలవద్దని ఇంతకు ముందే చెప్పాను కదా. నేను ఎలా పిలవాలో మీరే డిసైడ్ చేస్తారా? మీ బాసిజం కమెంట్స్ అన్నీ ఆర్జీ హోమ్ నీడ్స్ వరకే. కృష్ణ, నా రూమ్ క్లీన్ చేసింది చాలు, నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళు. మిమ్మల్ని ఇరిటేట్ చేయడమే నా పని కాదు. ఈ ఇంట్లో పనులు మా అక్కకి బదులు చేస్తున్నాను, అదే అర్థం చేసుకోండి. హలో పని మనిషి. ఏంటి? హా? ఆగాగు, అవి మర్చిపోయావు, తీసుకెళ్ళు.
ఏంటో ఈయన ఒక్కోసారి నన్ను ప్రేమిస్తున్నానని ప్రేమ కురిపిస్తారు, ఒక్కోసారి ఇరిటేట్ చేయకు అని ఇలా విసుక్కుంటారు. ఈయన యాటిట్యూడ్, మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో ప్రేమ కూడా అలాగే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందేమో. శ్రీకాంత్ గారి జాతకం బదులు వేరే వాళ్ళ జాతకం చూసి ప్రాణగండం ఉందని చెప్పాను. రానమ్మా, రానమ్మా, రానమ్మా. మీరా? ఏంటి రానమ్మా, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? ఏముందే, రెండో అమ్మాయి పెళ్లి చెయ్యాలి కదా, ఎలా చెయ్యాలనో ఏమో. 4 అమ్మాయిల్ని కన్న తల్లిదండ్రులకి ఎన్ని ఆలోచనలుంటాయో మీకు తెలియంది కాదు కదా. అవునే రానమ్మా. అవును, అందరూ ఇలా వచ్చారేంటి? మర్చిపోయావా రానమ్మా, మన డ్వాక్రా గ్రూప్కి లోన్ శాంక్షన్ అయింది. మా గ్రూప్ లీడర్ నువ్వే కదా. ఈరోజు బ్యాంకుకు వెళ్తే మన గ్రూప్ డబ్బులు మొత్తం నువ్వే కదా తెచ్చేది. ఆ విషయం నాకు గుర్తుంది సునీత. మా సంతకాలన్నీ అయిపోయాయి. నువ్వు ఈ ఫామ్స్ తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి లోన్ తీసుకొని రా రానమ్మా. అలాగే రానమ్మా, ఈసారి ఎక్కువ లోన్ కావాలి. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము. మా అబ్బాయి ఫీజు కూడా కట్టాలి రానమ్మా. కొంచెం ఎక్కువ లోన్ శాంక్షన్ అయ్యేలా నువ్వే ఆ బ్యాంకు వాళ్ళతో మాట్లాడు. అలాగే, నాకు చాలా అవసరాలున్నాయి. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఎక్కువ లోన్ శాంక్షన్ చేపిస్తాను. నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకున్న వెంటనే కబురు పెడతాను, అప్పుడొద్దురు. అలాగే రానమ్మా, వస్తాము. పదండి. రాధా గారు, రాధా గారు, రాధా గారు, ఇక్కడ కూడా లేరు అంటే ఈ రూమ్లోనే లేరన్నమాట. ఈ కోట్ రాధా గారికి సూట్ అవుతుంది, కానీ ఈ కోట్ వేసుకున్న తర్వాత రాధా గారిలో కోపం ఆయనకు అస్సలు సూట్. కదా ఆయన ఉరుముతో చూసేది. హాయ్, ఐఎమ్ రాధా గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్జీ హోమ్ నీడ్స్. కృష్ణ శేషు, కమ్ టు మై క్యాబిన్. మీకు టైంకి సాలరీ కావాలి, నాకు డైలీ సేల్స్ కావాలి. ఇది మనసులో పెట్టుకొని, క్యాలిక్యులేషన్ బుర్రలో పెట్టుకొని ఇద్దరు వర్క్ చేయండి. మీరు మంచోళ్లే రాధా గారు, కానీ కొంచెం కోపం. కాదు కాదు, తిక్క. తిక్క కూడా కాదు, పిచ్చి. పిచ్చి కూడా కాదు, పిచ్చి యాటిట్యూడు. లేకపోతే ఆ రోజు మండపంలో నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పారు. తర్వాత అది ప్రేమ కాదు, దోమ కాదు, నాటకం అన్నారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నిన్ను చూడకపోతే నేను ఉండలేను అన్నట్టు ట్రూ లవర్ లాగా మాట్లాడారు. తర్వాత చీర ఇచ్చి
ఇది మొదటి ప్రేమ కానుక అని గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు బానే ఉంది. మరి నిన్న రాత్రి ఏమన్నారు? ఎంత యారగెంట్లో మాట్లాడారు? రాధా గారు, మీరు ఒక్కొక్కసారి మురారి సినిమాలో మహేష్ బాబులాగా సాఫ్ట్ గా మాట్లాడతారు, మరొకసారి పోకిరిలో మహేష్ బాబులాగా టఫ్ గా కనబడతారు. అప్పుడప్పుడు బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబులాగా రఫ్ గా ప్రవర్తిస్తారు.